కేసీ కెనాల్ ఆయకట్టుతో రైతుల చింత తీరింది. ప్రభుత్వం వారి గోడును పట్టించుకుంది. ఇప్పుడు పంటలపై భరోసా పెరిగింది. చంద్రబాబు ప్రభుత్వంపై అన్నదాతల్లో గౌరవం పెరిగింది. అన్నదాతల గోడు ప్రభుత్వానికి చేరింది. వారి ఆందోళన సర్కారు వారికి అర్థమైంది. కృష్ణమ్మ కరుణించింది. మచ్చుమరి ఎత్తిపోతల పథకం నుంచి కేసీ కెనాల్ ఆయకట్టుకు ఇప్పుడు సక్రమంగా నీళ్లు విడుదలవుతున్నాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో కేసీ కెనాల్ కింద రబీలో రైతులు పలు రకాల పంటలు సాగు చేశారు. ముఖ్యంగా పగిడ్యాల మండలంలో వరి వేశారు. పంటలన్నీ దాదాపుగా చివరి దశలో ఉన్నాయి. 2 వారాల్లో కోతలు కోసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే శ్రీశైలం డ్యాంలో విద్యుత్ ఉత్పాదన వల్ల నీటి మట్టం బాగా తగ్గింది. ఫలితంగా ముచ్చుమరి ఎత్తిపోతల పథకం నుంచి కేసీ కెనాల్కు కొద్ది రోజుల క్రితం ఇరిగేషన్ అధికారులు నీటి విడుదలను బంద్ చేశారు. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పంట చివరి దశలో ఉంది. ఈ పరిస్థితుల్లో నీటి తడులు అందించకపోతే దిగుబడిపై తీవ్ర ప్రభావం ఉండడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కేసీ కాల్వకు కనీసం విడతల వారీగా నీళ్లు విడుదల చేయాలంటూ రైతులు ఇరిగేషన్ అధికారుల్ని ప్రాధేయపడ్డారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి మరికొద్ది రోజుల్లో మంచి దిగుబడి వస్తుందని ఆశించిన రైతులకు నీటి కష్టాలు వెంటాడాయి. ఎండ తీవ్రత వల్ల భూమి నెరలిచ్చి పంటలు వాడిపోయే దుస్థితి వచ్చింది. కళ్ల ముందే పంటలు ఎండిపోతుండటంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు ముచ్చుమరి ఎత్తిపోతల పథకం నుంచి నీటి సరఫరాను అందించాలని కూటమి ప్రభుత్వం పైప్లైన్ నిర్మాణ పనులు చేపట్టింది. అయితే పైప్లైన్ పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో ముచ్చుమరి ఎత్తిపోతల పథకం నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని పరిశ్రమలకు తీసుకెళ్తున్నారు. ఇరిగేషన్ అధికారులు పరిశ్రమలకు నీళ్లిస్తున్నారు. కానీ పంటలకు మాత్రం నీరు విడుదల చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక్కడి రైతులే గతంలో శ్రీశైలం ప్రాజెక్టు కోసం భూములిచ్చారు. తమ మండలం నుంచి ముచ్చుమరి ఎత్తిపోతల పథకం ప్రారంభమవుతున్నా తమకు చుక్క నీరు అందడం లేదని వాళ్లు ఆవేదన చెందారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పలు శాఖల అధికారులు కలిసి ముచ్చుమరి ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. ఓర్వకల్లుకు వెళ్లే పైప్లైన్ నిర్మాణ పనులను జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయకట్టు రైతులు, సిపిఐ నాయకులు, కార్యకర్తలు అధికారుల వాహనాలను అడ్డుకుని ఆందోళన చేశారు. తమ పంటలకు నీళ్లిచ్చి ఆదుకోవాలని రైతులు జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. జిల్లా కలెక్టర్తో చర్చించి నీటి విడుదలపై ఓ నిర్ణయం తీసుకుంటామని జేసీ కార్తీక్ తెలిపారు. మరోవైపు తీవ్ర నీటి ఎద్దడితో పంటలు ఎండిపోతూ వచ్చాయి. వరి 1500 ఎకరాలు, మినుము 800 ఎకరాలు, నువ్వులు 1000 ఎకరాలు సాగులో ఉన్నాయి. దాంతో 10 రోజుల పాటు కేసీ కెనాల్కు ముచ్చుమరి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు విడుదల చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య లేఖ రాశారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సాగునీటి సమస్యపై అధికారులు కూటమి పెద్దలతో మాట్లాడారు. సాగునీటి సమస్య జటిలం అవుతుండటంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రభుత్వంతో మాట్లాడి నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ నాయుడు అధికారులు ముచ్చుమరి ఎత్తిపోతల పథకం నుంచి కేసీ కెనాల్కు నీటిని విడుదల చేశారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటలు పూర్తి చేతికంది దశలో వాటర్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో నంద్యాల పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ డిప్యూటీ కోర్ లీడర్ పార్లమెంట్ డిప్యూటీ కోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి సుబ్రహ్మ గారి చొరవతో ఈరోజు కేసీ కెనాల్ నీరు విడుదల చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎల్లవేళలా కేసీ కెనాల్ రైతుల వాళ్లకు కృతజ్ఞత భావంతో ఉంటారని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎస్ఎన్ఎస్ఎస్ అందరి నివాకు దాదాపు 52 టీఎంసీల పైన నీళ్లు అందించి రాష్ట్ర చరిత్రలో ఏ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఇన్ని నీళ్లు ఎత్తిపోసినటువంటి చరిత్ర లేదు. ముచ్చుమరి గ్రామం ఈ కటకింది ఆయకట్టు రైతులకు పొలాలకు నీళ్ళతో చాలా అవసరం ఉంది. మాకు నిన్న కలెక్టర్ గారు వచ్చి నీళ్ళు పారించాలని మేము ఉత్తర్వు పెడితే పారించినారు. దయించి మా వీర మాకు ఇదే నీళ్ళు 10 రోజుల పాటు పారిస్తే మేము అందరం వెళ్ళిపోతాం అని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతున్నాము.
దయించి మా మీద దయించి 10 రోజుల పాటు మాకు నీళ్లు కావాలని కోరుతున్నాం. ఎత్తిపోతల పథకము నీరు సరఫరా ఆపి వేసినందువలన మేము వారం రోజుల నుండి ప్రదర్శనలు చేసి తిరుగుతుంటే వీళ్ళు జిల్లా కలెక్టర్ గారు స్పందించి కార్తీక్ గారిని పంపించి వారు మాకు సాయంత్రానికల్లా పరిష్కారం చేస్తామని చెప్పి సివిల్ సప్లైయర్స్ మహేష్ నాయుడు, జిల్లా కలెక్టర్ కార్తీక్ గారు మాకు నీటిని సరఫరా చేసి మాకు ఆనంద వ్యక్తం చేసి ఉన్నారు. కానీ ఈ నీరు మాకు 15 రోజుల పాటు యథావిధిగా పారితే మా పంటలు చేతికి వస్తాయి అని కోరడం చంద్రబాబు గారికి మా యొక్క వందనములు. పక్షం రోజుల పాటు కేసీ కెనాల్కు నీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. అప్పుడు చీకు చింత లేకుండా పంటలు చేతికొస్తాయని వారు చెబుతున్నారు.